అందరికీ శుభోదయం అండి. ఈరోజు పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు ఉదయపు మాట ఏమిటంటే అండి, ద్విత్వ శక్తి సామర్థ్యాలు ఈరోజు సాయంత్రంతో సన్నగిల్లుతాయి. ద్విత్వ పని అయిపోయింది. ఈరోజు సాయంత్రంతో వాతావరణం యథావిధిగా మారిపోతుంది. రేపటికంతా కూడా సూర్యుడు చిన్నగా మబ్బు తెరలు వీడేటటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈ 1000 కిలోమీటర్ల ద్విత్వ ప్రయాణంలో ద్విత్వ యొక్క ప్రయాణం గురించినటువంటి విశేషాలు ఈరోజు ఉదయపు మాటలు అండి. ఎక్కడో శ్రీలంకలో అల్పపీడనంగా బయలుదేరినటువంటి ఈ తుఫాను శ్రీలంకను కాల్చేసింది, అంటే లంకను కాల్చేసింది. లంకను కాల్చడానికి ప్రధాన కారణం ఏమిటంటే అండి, అక్కడ అల్పపీడనంగా బయలుదేరింది తుఫాను. అల్పపీడనంగా అయిన తర్వాత క్షణాలలోనే తన యొక్క తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా, ఈ విధంగా తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ వెనువెంటనే లంకను కాల్చేసింది. చూస్తుండగానే వందల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్కడ లంకను కాల్చేసింది. తన పని చేసుకున్నానని చెప్పి తమిళనాడు వైపు ప్రయాణం చేసింది. తమిళనాడులో ప్రయాణం చేసేటప్పటికి హిమాలయాల నుంచి వచ్చేటటువంటి పొడిగాలులు ఆ ద్విత్వ తుఫాన్ను అడ్డగించాయి. ఎప్పుడైతే ద్విత్వ తుఫాన్ను అడ్డగించాయో ఆడ కాస్త బలం తగ్గిపోయింది ద్విత్వ తుఫానుకు. అయితే తన శక్తి మేర పోరాడి తమిళనాడులో తాండవం చేసి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది తమిళనాడులో. మరి ఆంధ్రాకి వచ్చేటప్పటికి అలసిపోయింది. మరి అలసిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ పొడిగాలులు ఎక్కువైపోయాయి. హిమాలయాల నుంచి వచ్చేటటువంటి పొడిగాలులు చెన్నై సమీపానికి వచ్చేటప్పటికి హిమాలయాల నుంచి వచ్చేటటువంటి పొడిగాలులు ద్విత్వాను పూర్తిగా అడ్డమేశాయి. ఎప్పుడైతే అడ్డమేసిందో అక్కడ మేఘాలు చిన్నభిన్నమైపోయాయి. ఎప్పుడైతే మేఘాలు చిన్నభిన్నమైపోయాయో అప్పుడు చెన్నై నుంచి కాకినాడ వరకు తన క్షేత్రీయ విస్తృతి పెంచుకుంది. క్షేత్రీయ విస్తృతి పెంచుకొని సముద్రంలో నుండే వర్షాన్ని కురిపిస్తోంది. ఏ విధంగా అయితే సైనికుడు చాటుగా ఉండి ప్రత్యర్థిని కాల్పులు జరుపుతాడో అదే విధంగానే సముద్రంలో ఉంటూనే ద్విత్వ భూభాగంలోకి వర్షాలను విసురుతూ ఇలా 2 రోజులు విసిరిందండి. 2 రోజులు విసిరిన తర్వాత ఇంకా హిమాలయాల నుంచి పొడిగాలులు ఎక్కువ వేసేప్పటికీ ఇంకా చేసేదేమి లేక తిరుగుముఖం పడుతుంది అరేబియా సముద్రం వైపుకు. కాబట్టి ఈరోజు సాయంత్రానికంతా కూడా అరేబియా సముద్రంలో పోయి బలహీనపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఇస్రో నిపుణులు, వాతావరణ నిపుణులు, IMD అన్నీ కూడా అంచనా వేస్తున్నాయి. ఏదైతేనేమి ద్విత్వ యొక్క బలము, శక్తి, సామర్థ్యము సన్నగిల్లిపోయి తన దారిన తాను వెళ్ళిపోతోంది. కాబట్టి ఈ ద్విత్వ గురించి రేపటి నుంచి మనకు బెంగ అవసరం లేదు. యథావిధంగా మన పనులు మనం చేసుకోవచ్చు. వాతావరణం యథావిధిగా ఉంటుందని, ఇంతటితో మనము బాగా ప్రశాంతంగా ఉండవచ్చని, ద్విత్వతో మనకు ఇక భయం లేదని పల్లెటూరు వారు ఈ ఉదయపు మాటలు మీకు తెలియజేస్తున్నారండి. ధన్యవాదములండి.